GMR Jewelry inaugural offer. Flat 9% VA on gold ornaments, 12,500 off on purchase of 1 kg silver. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐడ్రీమ్ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనం డాక్టర్ బాలకిషన్ గారితో ఉన్నాము. 40 ఏళ్లకు పైగా ఆయుర్వేద వైద్యంలో తన సేవలను అందిస్తున్న ఆయుర్వేద వైద్యులు చాలామంది బెనిఫిట్ పొందుతున్నారు ఆయుర్వేదం ఇక్కడ ఇచ్చే మెడిసిన్ ద్వారా కానీ ఇచ్చే సలహాల ద్వారా కానీ. మరి ఈరోజు లివర్ డీటాక్సిఫికేషన్ చేసుకోవడానికి ఆయుర్వేదంలో ఎలాంటి పద్ధతులు ఉన్నాయి, అసలు లివర్ హెల్త్ కరెక్ట్గా ఉండాలి అంటే మనం ఎలాంటి జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది, ఈ విషయం గురించి మాట్లాడదాము. నమస్తే సార్. నమస్కారం. చాలామంది మన బాడీలో ఎలాంటి అనారోగ్య సమస్యలు వచ్చినా కానీ మొదలయ్యేది లివర్ దగ్గరే అని చెప్తూ ఉంటారు సార్. ఇందులో వాస్తవం ఎంత ఉంది? ఈ లివర్ హెల్త్ అనేది మంచిగా ఉండాలి అన్నప్పుడు మనం ఏం చేయాల్సి ఉంటుంది? కొంతవరకు కరెక్ట్ మీరు చెప్పిన దానిలో వాస్తవం. లివర్ దాన్నే ఖాళీ ఏమని చెప్పేసి తెలుగు. లివర్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ ఆర్గన్ ఇన్ అవర్ బాడీ. మన ఉన్న ఆర్గన్స్లో అది కూడా చాలా ప్రముఖమైన అవయవం, చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి అవయవం అని చెప్పాలి. సో అది ఏం చేస్తుంది, కొంత లిటిల్ బిట్ ఆఫ్ విషం, పాయిజన్ ఉన్నప్పటికీ అబ్జర్వ్ చేస్తుంది, మనిషిని కాపాడుతుంది, ఏం కాకుండా కాపాడుతుంది. కొన్ని సందర్భాలు అందుకే చూస్తుంటాం, ఫుడ్ తీసుకుంటాం అందరం 50 మంది ఒకే రకం ఆహారం తీసుకుంటాం. కొంతమందికి ఫుడ్ పాయిజన్ అయ్యి వామిటింగ్స్, మోషన్స్ అయ్యి కొంతమంది హాస్పిటల్కి వెళ్తారు, కొంతమంది ఎక్కడొక్కడో 100 మందిలో ఒకరిద్దరు చనిపోతారు. కానీ కొంతమందికి ఏం అవ్వదు. కారణం ఏంటి అంటే దట్ పీపుల్స్ విల్ బి సర్వైవ్ ఫ్రమ్ ద లివర్ ఫంక్షన్ అన్నమాట. లివర్ కాపాడింది వాళ్ళని అర్థం. అంటే లిటిల్ బిట్ ఆఫ్ పాయిజన్ ఉంటే అబ్జర్వ్ చేస్తుంది, కాపాడుతుంది. అంటే కొంతమందికి ఈవెన్ తేలు కుడితే కూడా, స్కార్పిన్ కుడితే కూడా విషం ఎక్కదు, బ్రతుకుతారు, ఏం కాదు. అంటే లివర్ కాపాడుతుంది, లిటిల్ బిట్ ఆఫ్ విషయాన్ని అబ్జర్వ్ చేస్తుంది, ఏం చేయదు, చేసుకొని ఏం కాకుండా మనిషిని కాపాడుతుంది. సో అంత ఫంక్చుయేట్గా ఉంటుంది లివర్ అనేది ఎవరికైనా. కానీ దాన్ని మనం ఆరోగ్యంగా ఉన్న లివర్ని మెల్లిమెల్లిగా చెడగొట్టుకుంటున్నాం. అంత బాగుంది అని చెప్పాం, అలాంటి లివర్ని మెల్లిగా చెడగొట్టుకుంటున్నాం. ఇంకొకటి, లివర్ ఫంక్షన్స్ ఏంటి, అసలు లివర్ ఏం చేస్తుంది, మనకు లివర్ ఎందుకు అసలు కదా, ఎందుకు అసలు ఏం చేస్తుందని, ఏం చేస్తుంది అది కావాలి. ఎస్, లివర్ ఈజ్ కంట్రోల్ టు ద బిలిరూబిన్, సిలం బిలిరూబిన్. బిలిరూబిన్ ఏం చేస్తుంది, ఎంజైమెటిక్ మెటబాలిజం, ఎంజైమ్స్ని ఉత్పత్తి చేస్తాయి బిలిరూబిన్. సో ఎంజైమ్స్ ఎక్కువగా ఉత్పత్తి అవ్వడం వల్ల మనం తీసుకున్నటువంటి ఆహారం జీర్ణం అవుతుంది. ఇంకా అదే కాకుండా జాండీస్ రాకుండా కాపాడుతుంది. ఎప్పుడైతే జాండీస్ వస్తుంది అంటే లివర్ ఫంక్షన్ సరిగా లేదు కనుకనే జాండీస్, పసిరికలు, కామెలు రావడానికి అవకాశం ఉంది. మెయిన్లీ లివర్ జబ్బు పడితేనే కామెలు జబ్బు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. తర్వాత ఇంకొకటి, ఇప్పుడు మనం చాలా తరచుగా వింటున్నాం మధుమేహ వ్యాధి, షుగర్ అని అంటున్నాం. షుగర్ రావడానికి కూడా వన్ ఆఫ్ ద రీజన్ లివర్. ఎందుకు అంటే లివర్ ఇస్ ద స్టోర్ హౌస్ ఫర్ గ్లూకోజ్. లివర్కి, గ్లూకోజ్కి, షుగర్కి సంబంధం ఉంది. ఎలా, ఇప్పుడు మనం ఒక 50 గ్రాముల స్వీట్ తిన్నాం, వెంటనే మరి 500 మిల్లీగ్రామ్స్ షుగర్ మనకు కనబడాలి బ్లడ్ ఎగ్జామ్ చేస్తే, కానీ కనబడదు. 120, 130 కనిపిస్తుంది. వై షుడ్ ఐ, మిగతా షుగర్ అంతా ఎక్కడికి వెళ్ళింది? అదే కాకుండా మనం తీసుకునే ఆహారంలో గ్లూకోజ్ ఉంటుంది, రైస్లో ఉంటుంది, స్టార్చ్లో ఉంటుంది, వెజిటబుల్స్లో ఉంటాయి, చాలా గ్లూకోజ్ ఉంటుంది. మరి ఇంత గ్లూకోజ్ ఎక్కడికి వెళ్తుంది, ఏం చేస్తుంది అని చూస్తే, సో అదంతా కూడా ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ గ్లూకోజ్ విల్ బి స్టోర్ ఇన్ ద లివర్లో ఉంటుంది. ఎప్పుడు కూడా రెగ్యులేట్ టు ద గ్లూకోజ్ లెవెల్స్ ఇన్ ద బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ని ఎప్పటికప్పుడుగా రెగ్యులేట్ చేసే ఫంక్షన్ కూడా లివర్దే. 80 నుంచి 120 మిల్లీగ్రామ్స్ ఉండేలాగా దాన్ని రెగ్యులేట్ చేస్తుంది లివర్. అదేవిధంగా హెచ్చు తగ్గులు, ఎక్కువ ఉన్నట్లయితే తీసేసుకుంటుంది, తక్కువ ఉంటే రిలీజ్ చేస్తుంది. ఇది దాని ఫంక్షన్. ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్, ఇప్పుడు జనరల్గా మనం బయట చూస్తుంటాం, నిరాహార దీక్ష చేస్తుంటారు, 1 రోజు, 2 రోజులు, 3వ రోజు, 4వ రోజు కూడా ఏం అవ్వదు, బ్రతుకుంటారు. ఏం తినకపోయినా, నీళ్ళు తాగకపోయినా బ్రతుకుంటాం.
సో వై షుడ్ ఐ అప్పుడు ఏంది మనం ఆహారమే తీసుకోవట్లేదు అయినప్పటికీ ఎలా బ్రతుకున్నాం, అందుకే బలవంతంగా గ్లూకోజ్ పెడుతుంటారు గమనించండి. సో ఏంటి అంటే మన శరీరం లివర్లో ఉన్నటువంటి గ్లూకోజ్ అంతా కూడా శరీరం వాడుకుంటుంది, వాడుకొని మనం బ్రతికుండడానికి తోడ్పడుతుంది అన్నమాట. సో అది హయ్యెస్ట్ ఫంక్షన్ ఇన్ ద బాడీ, లివర్ ఫంక్షన్ అంత ఇదిగా ఉంటుంది. గ్లూకోజ్ని కంట్రోల్ చేస్తుంది, రెగ్యులేట్ చేస్తుంది, స్టోర్ హౌస్ లాగా పనిచేస్తుంది, బిలిరూబిన్ని కంట్రోల్ చేస్తుంది, జాండీస్ రాకుండా కాపాడుతుంది, ఇలా ఈ విధంగా. అండ్ శరీరంలో ఉన్న అన్ని ప్రాంతాల్లో ఉన్న కొవ్వుని అబ్జర్వ్ చేస్తుంది, కొంత కొవ్వు అబ్జర్వ్ టు ద ఫ్యాట్ని కూడా కొంత అబ్జర్వ్ చేస్తుంది, ఫ్యాట్ మెటబాలిజంని కూడా లివరే కంట్రోల్ చేస్తుంది శరీరంలో ఉన్న ఫ్యాట్. ఇన్ని రకాల ఫంక్షన్ చేస్తున్నటువంటి కాలేయము అంత అత్యుత్తమైనటువంటి లివర్ని మనం నిర్లక్ష్యం చేస్తున్నాం. ఏ విధంగా రకరకాల ఆహారం తీసుకొని లివర్ పైన కాలేయం పైన ఎక్కువ మోతాదులో బరువు వేయడం, దాని ఫంక్షన్ సరిగ్గా చేయలేకుండా చేయడం, వేసేస్తున్నాం. ఎక్కువ భారం పడడం వల్ల అది ఫంక్షన్ చేయలేకపోతుంది ఒక్కొక్కసారి. సో అందుకే అత్యధిక మోతాదులో తీసుకునే ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు లివర్ త్వరగా దెబ్బతింటుంది, అండ్ హైయెస్ట్ స్మోకింగ్ చేసే వాళ్ళలో లివర్ దెబ్బతింటుంది, అండ్ ఈ మధ్య కాలంలో అవి అక్కర్లేదు థమ్స్అప్ తీసుకునే వాళ్ళలో లివర్ దెబ్బతింటుంది. కూల్ డ్రింక్స్, ఎనీ టైప్ ఆఫ్ కూల్ డ్రింక్స్ కెన్ బి టేకెన్, దెన్ డ్యామేజ్ టు ద లివర్ ఓన్లీ. ఆఫ్టర్ లివర్ డ్యామేజ్ దర్ ఇస్ నాట్ హ్యావింగ్ ఎనీ లైఫ్ లేదు అక్కడ అసలు, క్లోజ్. హార్ట్ బాగున్నప్పటికీ ఏం చేయలేని పరిస్థితి, లంగ్స్ బాగున్నప్పటికీ ఏం చేయలేని పరిస్థితి. సో అంత ప్రాముఖ్యత కలిగినటువంటి లివర్, దాన్ని అశ్రద్ధ చేయడమే మాత్రం తగదు. అంటే ఈ రోజుల్లో ప్రతి మాటికి కేక్స్ తినడం, పిజ్జాలు తినడం, బర్గర్స్ తినడం, కూల్ డ్రింక్స్ తాగడం అదొక ఫ్యాషన్ అయిపోయింది. సో ఇది ఆల్కహాల్ కాదు కదా, కూల్ డ్రింక్ తాగొచ్చు ఏం లేదులే అని చెప్పేసి పరిపాటిగా తాగేస్తున్నాం కూల్ డ్రింక్స్ని, సాధారణ నీళ్ళలాగా తాగుతున్నాం. కానీ ఆల్కహాల్ కన్నా ఎక్కువ ప్రమాదకారి కూల్ డ్రింక్స్ అని చెప్పొచ్చు, చెప్పాలి కూడా. ఎందుకంటే WHO వాళ్ళు చెప్పారు కూల్ డ్రింక్స్ వెరీ పాయిజనస్ టు అవర్ హ్యూమన్ బాడీ, షుగర్ ఎక్కువ ఉంటుంది, క్యాలరీస్ ఉంటాయి. IMA వాళ్ళు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్స్ వాళ్ళు కూడా నిర్ధారించారు. సో మెనీ పాయిజన్స్ ప్రెజెన్స్ ఇన్సైడ్ ద కూల్ డ్రింక్స్, ఆల్ టైప్స్ ఆఫ్ కూల్ డ్రింక్స్. ఏ కూల్ డ్రింక్స్లో ఎంత మాత్రాలో విషం ఉంది అని ఇచ్చారు. ఓకే, సేఫ్ సైడ్ కదా, ఎందులో ఎంత విషం ఉందని మాత్రమే ఇచ్చారు, అంటే విషమే అన్ని అని అర్థం. సో మన తెలంగాణ గవర్నమెంట్ కూడా ఒక సర్క్యులేట్ ఇష్యూ చేసింది, కూల్ డ్రింక్స్ ఎలా ఉన్నాయి, ఏ కూల్ డ్రింక్స్లో ఎంత శాతంలో విష పదార్థాలు ఉన్నాయి అని ఇచ్చారు. సో ఆ విధంగా చూస్తే ఏ కూల్ డ్రింక్లో అయినా కూడా విషమే ఉంది అని తేలింది. అంటే అలాంటప్పుడు విషయాన్ని తీసుకోకూడదు కదా, తెలియదు కనుక తీసుకుంటున్నారు. ఇప్పుడు తెలుసుకున్నారు, తెలుసుకోవాలి కూడా. జనాలంతా ప్రేక్షకులు కూడా చాలా గమనించాలి, ఎలాంటి కూల్ డ్రింక్స్, ఎలాంటి శీతల పానీయాలు తీసుకోకూడదు. ఎవరికి వారుగా అనుకోవడం, నాకు స్ప్రైట్ తాగాలనిపించి స్ప్రైట్ బాగానే ఉంటుంది తాగొచ్చు, లేదా ఇంకేదో గవ్వా సిరప్ బాగానే ఉంటుంది అట్ట డబ్బాలలో వస్తుంది ఏం కాదు, లేదా పల్పీ మ్యాంగో తాగొచ్చు ఏం కాదు అని అనుకోవడం మాత్రమే. కానీ ప్రతి దానిలోనూ విష పదార్థాలు కలిగి ఉన్నాయి, విషతుల్యమైనటువంటి శీతల పానీయాలు. కనుక దయచేసి ప్రేక్షకులు ఎవరు కూడా శీతల పానీయాలు తీసుకోకపోవడం మీ యొక్క ఆరోగ్యానికి మంచిది, మీ లివర్ని మీరే కాపాడుకోవచ్చు అని చెప్పగలుగుతున్నాం. ఇది మేజర్. ఇకపోతే ఆహారంలో చూసుకున్నట్లయితే డీప్ ఫ్రైస్ కానీ నూనెలో వేయించిన పదార్థాలు కానీ తీసుకోకూడదు. అలాగే తీసుకోవాల్సిన పదార్థాలు ఏంటి చెప్తాను. ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో లభించే ఆహారం ఏవి తీసుకోకూడదు, జంక్ ఫుడ్స్ తీసుకోకూడదు, బేకరీ ఐటమ్స్ ఏవి తీసుకోకూడదు. ఇంకా తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు మీరు చాలా బాగా అడిగారు. ఇక్కడ వచ్చేసి ఎక్కువగా పూర్తిగా ఉడికినటువంటి ఆహార పదార్థాలు, లిక్విడ్ డైట్, సెమీ లిక్విడ్ డైట్, హార్డ్ డైట్, రైస్ తీసుకోవచ్చు, వీట్ గోధుమ తీసుకోవచ్చు, కూరగాయలు అన్నీ తీసుకోవచ్చు సమూలంగా, అన్ని రకాల కూరగాయలు తీసుకోవచ్చు. వైరస్ నాన్ వెజిటేరియన్లో వచ్చినట్లయితే రెడ్ మీట్, మటన్ కానీ, ఫ్రాన్స్, అలాగే డ్రై ఫిష్ అంటే ఎండు చేపలు ఇవి తీసుకోకూడదు. నాన్ వెజిటేరియన్స్ అయితే చికెన్, ఫిష్, ఎగ్ తీసుకోవచ్చు నిరభ్యంతరం. ఈ విధంగా తీసుకుంటూ ఉన్నట్లయితే ఎలాంటి ప్రమాదాలు. ఇక వెజిటేరియన్స్లో వచ్చినట్లయితే పన్నీర్ అనేది చాలామంది ఎక్కువగా వాడేస్తున్నాం. పన్నీర్ ఏ పరిస్థితుల్లో ఎవరూ తినకూడనటువంటి ఆహార పదార్థం, ఎవరూ తినకూడదు. ఎందుకని సార్?
పన్నీర్ అనేది ఒరిజినల్గా న్యాచురల్ బఫెలో మిల్క్తో తయారవుతుంది, కానీ ఎక్కడ అలా తయారవ్వట్లేదు. దాని గురించి కూడా రీసెంట్గా విశ్లేషణ వచ్చింది. ఎక్కడ ఆఫ్ పనీర్ అనేది ఒరిజినల్ కాదు అని లేదు, వస్తలేదు కనుక పన్నీర్ తీసుకోకూడదు. వాస్తవంగా ఇంత పూర్వకాలంలో పాలు చెడిపోతే విరిగిపోతే బయట పారవోసేవాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తున్నారు, డైరీస్ అంతా పాలు చెడిపోతే వాళ్ళకి ఎక్కువ లాభం. ఇప్పుడు చెడిపోతే ఫాస్టరైజేషన్ చేసి గడ్డగట్టేసి ముక్కలుగా తరిగి అమ్మేస్తున్నారు. లీటర్ పాలు 70 రూపాయలు అయితే పన్నీర్ వచ్చేసి పావు లీటర్కి 100 రూపాయలు. టూ మచ్ ఇన్కమ్ వస్తుంది కనుక పాలు చెడగొట్టి మరీ తయారు చేయడం లేదు. చెడిపోయిన పాలనంతా కూడా ఫ్యాక్టరైజేషన్స్ గడ్డగట్టించేసి పన్నీర్ అని అమ్మడం పెడుతున్నారు. సో అది ఎంత మాత్రం ఆరోగ్యకరమైనటువంటి ఆహారం కాదు కనుక తీసుకోకూడదు. దానివల్ల కూడా లివరు, గుండె ఇలాంటివన్నీ చెడిపోతున్నాయి. కాబట్టి ఎవరు తీసుకోకపోవడం చాలా మంచిది. సో లివర్ హెల్త్ అనేది బాగుండాలి, ఎవరైనా డ్యామేజ్ అయిన వాళ్ళు కూడా ఆయుర్వేద మెడిసిన్ ఏదైనా ఉందని చూస్తూ ఉన్నారు. సో మీ దగ్గర ఎలాంటి మెడిసిన్? ఇక్కడ లివర్ ఎప్పుడైతే డ్యామేజ్ అవుతుందో, ఇందాక చెప్పినటువంటి ఫంక్షన్ సరిగ్గా లేకున్నా, ఎంజైమ్ మెటబాలిజం దెబ్బతిన్నా, ఫ్యాటీ మెటబాలిజం దెబ్బతిన్నా, ఇలాంటి లివర్ ఫంక్షన్ సరిగ్గా లేదు అనుకున్నప్పుడు, లేదా ఫ్యాటీ లివర్ ఉన్నప్పుడు, అందరం ఫ్యాటీ లివర్ అని ఈ మధ్య వింటున్నాం. అలాంటి ప్రాబ్లం ఎదురైనా, ఫ్యాటీ లివర్కి ప్రపంచవ్యాప్తంగా మెడిసిన్స్ లేవు, కానీ ఆయుర్వేద వైద్యంలో ఫ్యాటీ లివర్కి కూడా మందులు ఉన్నాయి. సో దట్ ఈస్ కాల్డ్ లివర్ ఎక్స్. ఈ మందు ఏదైతే ఉందో ఫ్యాటీ లివర్కి, అలాగే యాజ్ వెల్ యాజ్ ఎలాంటి లివర్ జబ్బులైనా నయం చేస్తుంది. ఈ మాత్రలు ఉదయం ఒకటి, రాత్రి ఒకటి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత, నైట్ డిన్నర్ తర్వాత వరుస ఒక 5 నుంచి 6 నెలలు వేసుకుంటున్నట్లయితే మనకున్నటువంటి లివర్ సమస్యలు పూర్తిగా తగ్గే అవకాశం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా.